హాయ్ స్టూడెంట్స్. హాయ్ టీచర్. బాగున్నారా? yes టీచర్. టిఫిన్ తిన్నారా? yes టీచర్. ఇప్పుడు మనము అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది చెప్పుకుందాం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమో చూద్దామా? ఇక్కడ చూసారా, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. అట్లా ఆ విధంగా ఒక్కో స్టెప్ ఎక్కి ఇక్కడ ఇల్లు చేరుతారనమాట. ఓకేనా? ఇట్లా ఇల్లు చేరడాన్ని ఏమంటారు? ఇక్కడ స్మాల్ ఉంది, ఇక్కడ బిగ్ ఉంది. పైకి పోయింది కదా, పైకి పోవడం వల్ల ఇక్కడ హైట్ అయిపోయింది. హైట్లో ఇల్లు అనేది ఉంది. ఈ ఇంట్లోకి పోవాలంటే మనము 1 నుంచి 2 నుంచి స్టెప్లు ఎక్కుకుంటే ఇక్కడికి రావాల. దాన్ని ఏమంటారు? అసెండింగ్ ఆర్డర్ అంటారు. అర్థమైందా? అసెండింగ్ ఆర్డర్. అదేవిధంగా మనము ఇంట్లోకి పోయిన తర్వాత ఇంట్లో నుంచి మళ్ళీ ఒక్కో స్టెప్ దిక్కుంటూ వస్తాం కదా కిందకి. ఇక్కడికి రావాలంటే ఇక్కడ నుంచి ఒక్కో స్టెప్ దిక్కుంటూ వచ్చేస్తాం. అది డిసెండింగ్ ఆర్డర్ అంటాం. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి రావడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఇంట్లో నుంచి కిందికి పోవడాన్ని డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నుంచి బిగ్ వరకు. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నుంచి స్మాల్ వరకు. అర్థమైందా? అసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ వరకు, స్మాల్ టు బిగ్. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. అర్థమైందా? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు సంతోష్ నువ్వు చెప్తావా? అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? స్మాల్ టు బిగ్. దినేష్ నువ్వు ఇక్కడికి రా. దినేష్ అసలు కనిపించడం లేదు నీకు. అక్కడికి రా, ఇంకొంచెం జరుపుకోండి. జసీత ముందుకు జరుపుకోను. ఇప్పుడు చెప్పు దినేష్, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చెప్పు? బిగ్ టు స్మాల్. బిగ్ టు స్మాల్. ఈ ఇంటి దగ్గర నుంచి కిందికి వచ్చేదాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది ఈ టిఎల్ఎం ద్వారా మనము తెలుసుకుందాం. చూడండి, అసెండింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి స్టెప్స్ ఎక్కి ఈ విధంగా ఈ ఇంటిలోకి రావడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్ అంటే ఈ ఇంటి దగ్గర నుంచి కిందికి దిగిపోవడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. అసెండింగ్ ఆర్డర్ అంటే చూడండి, ఆ అమ్మాయి ఒక్కో స్టెప్ పైకి ఎక్కొస్తుందా, ఆ విధంగా ఎక్కి రావడాన్ని ఏమంటారు? అసెండింగ్ ఆర్డర్ అంటారు. అదేవిధంగా పైనుంచి కిందికి దిగడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అని అంటాము. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి వచ్చేస్తుంది. చూడండి, 10th నెంబర్కి వచ్చేసింది, అవునా కదా? 1 నుంచి 10th నెంబర్కి వచ్చేసింది. అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్ అంటే 10 నెంబర్ నుంచి 1 నెంబర్ దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి, ఆ అమ్మాయి ఆ విధంగా స్టెప్స్ అనేది దిగుతుంది కాబట్టి దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అనేది అంటాము. అర్థమైందా? అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? స్మాల్ టు బిగ్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. ఇప్పుడు దీనికంటే అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ ఏ అంటే ఏబిసిడిలో ఏబిసిడి కదా, ఏబిసిడి. ఏలో ఫస్ట్ లెటర్ 1, ఫస్ట్ లెటర్. ఇది ఎన్నో లెటరు? 2 3 4th లెటరు. ఫస్ట్ లెటర్ ఏ ఉంది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ వచ్చి చిన్నది, స్మాల్ టు బిగ్. గుర్తుపెట్టుకోండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే డి ఉంది కదా ఇక్కడ ముందుగా, ఆ డి
డి అనేది ఎన్నో లెటర్ ఇక్కడ ఏబిసిడిలో ఆల్ఫాబెట్ లో 4th నంబర్. కాబట్టి కొంచెం పెద్దది కదా, 1 కంటే పెద్దది కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ బిగ్ టు స్మాల్ అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఏ అంటే స్మాల్ లెటర్ 1 స్మాల్ లెటర్. డి అంటే బిగ్ టు స్మాల్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. అర్థమైందా? ఇప్పుడు కొన్ని నంబర్లు ఇస్తాను నేను, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాద్దామా మరి? ఓకే. ఇప్పుడు ఎవరైతే చెప్తారో వాళ్ళ పేరు చెప్తాను, చూస్తాను మీరు ఏ విధంగా చెప్తారో చూద్దాం. నంబర్ చెప్పండి. 5 7 3 9. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? బిగ్ టు స్మాల్, స్మాల్ టు బిగ్. స్మాల్ టు బిగ్. ఏముంది కదా 1 లెటర్ కాబట్టి స్మాల్ టు బిగ్. ఓకే. ఇప్పుడు ఇందులో స్మాల్ నంబర్ ఎంత చెప్పండి? 3నా? ఓకే. అంతకంటే కొంచెం పెద్దది 5. మళ్ళీ 7. మళ్ళీ 9. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పినారు. అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? బిగ్ టు స్మాల్. బిగ్గెస్ట్ ఏమి ఇందులో? 9. అంతకంటే కొంచెం చిన్నది 7. ఓకే. అంతకంటే మరి కొంచెం చిన్నది 5. ఓకే. మరి 3. అర్థమైందా ఇప్పుడు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్? అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? నువ్వు చెప్పప్ప. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? Small to big. వెరీ గుడ్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? Big to small. స్మాల్. దేవిక, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? Small to big. డిసెండింగ్ ఆర్డర్? Big to small. నువ్వు చెప్పమ్మా. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? Small. డిసెండింగ్ ఆర్డర్ Big. బిగ్ టు. Big to small. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? Small. Small టు. big. వెరీ గుడ్. నువ్వు చెప్పు జయకృష్ణ. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? Big to small. వెరీ గుడ్. నువ్వు చెప్పు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? Small to big. బాగా అర్థమైపోయిందా అయితే? ఓకే. ఇప్పుడు ఇది తిప్పుకోండా ఆఫ్ చేయండి.